ఏఐ సమిట్ వల్ల ప్రపంచ దేశాలలో భారతదేశం ఒక ఖ్యాతి పెరుగుతున్నది. ఈ ఏఐ సమిట్ వల్ల నరేంద్ర మోడీ గారి యొక్క ఖ్యాతి నలుదిక్కుల వ్యాపిస్తున్నది. దాన్ని ఓర్వలేక తట్టుకోలేక దీన్ని ఎట్లయినా సరే భంగం చేయాలి అని కుటిలమైన ఆలోచనతోని రాహుల్ గాంధీ, మనందరికీ తెలిసిన విషయమే, రాహుల్ గాంధీ ఎప్పుడు చేసినా దేశ వ్యతిరేక చర్యలకి పాల్గొంటుంటాడు. రాహుల్ గాంధీ ఎప్పుడు మాట్లాడినా కానీ ఈ దేశ ఒక ప్రగతిని, ఈ దేశం ఒక ఖ్యాతిని తగ్గించే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేస్తుంటాడనే విషయం అందరం చూస్తూ వచ్చినాం. దాంట్లో భాగంగానే నిన్న భారత మండపంకి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువ విభాగం, యూత్ కాంగ్రెస్ అంటారు, ఆ యూత్ కాంగ్రెస్ సంబంధించిన కొందరు యువకులు చాలా బాధతో చెప్పాల్సి వస్తుంది. అసలు సామాజిక స్పృహ లేని యువకులా, మరి ఆ యువకులు నాకు అర్థం కాదు. ఆ యువకులందరూ కూడా అర్ధనగ్నంగా ఆ భారత మండపంలో ఏ వేదిక మీద అయితే ప్రధానమంత్రి గారు వివిధ దేశాల దేశాధిపతులు మాట్లాడుతున్నారో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ ఒక వేదికను చూస్తున్నాయి. అటువంటి వేదిక మీదకి పోయి అర్ధనగ్నంగా ఏదైతే నిన్న డెమాన్స్ట్రేషన్ ఏదైతే నిరసన చేసిండ్రో అది చాలా బాధాకరమైన విషయం. ప్రపంచ దేశాలలో యావత్ భారతదేశంలో కూడా ఎవరు కూడా ఆ ప్రొటెస్ట్ ని ఆమోదించలేదు. ప్రపంచ దేశాలలో వేరే డెలిగేట్స్ ఎవరైతే వచ్చినారో ఆ డెలిగేట్స్ కూడా చాలా బాధపడుతూ ఈ రకంగా రాజకీయ వేదిక ఇది ఒక అంతర్రాష్ట్రీయ సాంకేతిక వేదిక, ఈ వేదిక మీద కాంగ్రెస్ పార్టీ తన చీప్ పాలిటిక్స్ చేయడం అనేది చాలా బాధాకరము అని చాలా మంది చెప్పడం జరిగింది.